నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు బంధాలు అనుబంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మన ముఖ్య అతిథి గారు విచ్చేసి ఉన్నారు. ఈ బంధాలు అనుబంధాలు కార్యక్రమంలో ఈనాటి ముఖ్య అంశం వైవాహిక దాంపత్యం మరియు అవగాహన అనే అంశం గురించి చక్కటి వివరణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ మానస గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రేక్షకులు మీ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 08662487005, 24870006. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈరోజు మనం వైవాహిక దాంపత్యం మరియు అవగాహన అనే అంశం గురించి చర్చించుకోబోతున్నాం. డాక్టర్ గారు, ముందుగా ఈ వైవాహిక దాంపత్యం అనేది పూర్వం ఒకలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం నేటి సమాజంలో ఇంకొక రకంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ డ్రాస్టిక్ చేంజ్కి గల కారణాలు ఏంటి అంటారు? ప్రేక్షకులందరికీ నమస్కారం. సో దాంపత్యం అనేది అంటే వైవాహిక దాంపత్యం అండ్ దంపతుల గురించి మాట్లాడుకోవాలంటే అండి, ఒక మార్పు అని చెప్పము, చాలా మార్పులు వచ్చేసినాయి. అసలు మన కల్చర్ చూసుకుంటే అక్కడే ఎన్నో చేంజెస్ అనేవి చూస్తూ ఉన్నాము. ఇది వరకు ఇప్పటికీ ఉండే మనిషి తీరు, మాట తీరు, ఆలోచన తీరు అన్నీ మారిపోయినాయి అనే చెప్పుకోవాలి. ఇదివరకు వచ్చేటప్పటికి ఎక్కువ శాతం అంటే ఆడవారు ఇంట్లో ఉండటం అనేది గమనిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు వచ్చేటప్పటికి బయటికి వెళ్ళడం స్టార్ట్ అయింది, వర్క్ చేయడం స్టార్ట్ అయింది. వీటి వలన ఎన్నో ఉపయోగాలు అండ్ ఎంతో గర్వంగా మనం చెప్పుకోవడానికి ఉన్నా వీటి వలన మనం కొన్ని నెగిటివ్ ప్రాబ్లమ్స్ని కూడా చూస్తున్నామనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ విధమైన మార్పులు గమనించడం అనేది మనం స్టార్ట్ చేసామో చిన్నగా వాళ్ళలో ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అయింది. ఏదైనా మేము ఎదుర్కోగలం, ఫేస్ చేయగలమనే నమ్మకము ఏర్పడింది. ఇదివరకు చాలాసార్లు కొన్ని రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆడవారు సహనంతో, ఓపికతో, పేషెన్స్తో దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించి ఒక్కొక్క చోట తగ్గి ఉండి ఒక్కొక్క చోట మార్చుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేయటం అనేది చూస్తూ ఉండేవాళ్ళం. ఈ కాలంలో రైట్స్ కోసం కొట్టుకుంటూ ఒక్కొక్కసారి దారి తప్పుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంది. దాని వలన కూడా స్ట్రాంగ్గా మా అంతటా మేము బ్రతకగలుగుతామో, మాకెందుకు మీ అవసరం అనే తీరుకు కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అండ్ చాలా మారిపోయిందండి. ఇద్దరూ వర్క్ చేయటం అనేది స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ చాలా బిజీ అయిపోతుంది, పరుగు పందెం అయిపోతుంది. జాబ్ కోసం, మనీ కోసం, పిల్లల కోసం పరిగెడుతూనే ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ పరుగు పందెంలో ఒక్కొక్కసారి వాళ్ళిద్దరి లైఫ్లో ఏం జరుగుతుంది, ఆ అన్యోన్యత ఎంతవరకు మిగిలిందనేది కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ర్యాట్ రేస్ అంటుంటాము. అసలు ఈ కాలంలో ఈ రేస్ అనేది ఎక్కువైపోయింది. లైఫ్ కోసం రేస్ అనేది చాలా మంచిదే, కానీ దానితో పాటు మన లైఫ్ మనం పూర్తిగా ఎంజాయ్ చేయగలగడము ముఖ్యమే. మన దాంపత్యంలో ఎంత అన్యోన్యత మిగిలింది అనేది చూసుకుంటూ ఉండడం కూడా ముఖ్యమే. ఎస్ డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ఈ యొక్క ఆధునిక కాలంలో వైవాహిక జీవితంలో పరస్పర కలహాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. మరి దీనికి గల కారణాలు ఏంటో తెలియజేయండి. ఇందాక మనం చెప్పుకుంటూ ఉన్నట్లు ఈ కలహాలు విపరీతమైపోవడం అనేది చాలా ఎక్కువగానే జరుగుతుందండి. ఒకటి రేస్, యాజ్ ఐ సెడ్ రేస్, ఆ కాంపిటీషన్లో నువ్వా నేనా అనే తీరు కూడా మనం ఎక్కువ వచ్చేస్తోంది. అది అర్థం చేసుకునే తీరు తత్వం వీళ్ళల్లో తగ్గిపోతూ ఉంటుంది. ఆ అర్థం చేసుకునే తీరు తత్వంలో ఒక్కొక్కసారి మనకి ఎంత స్పీడ్ ఉంటుంది అంటే ఆలోచన కుంటుపడిపోతుందనే చెప్పుకోవాలి. ఏం జరుగుతుందో అవగాహన అనేది కోల్పోతున్నాం. ఒక్కొక్కసారి కొన్నిసార్లు అబ్యూజివ్ రిలేషన్షిప్స్ కూడా ఎక్కువైపోతున్నాయండి. అంటే తిట్టుకోవడం, కొట్టుకోవడం కూడా ఎక్కువైపోతుందనే చెప్పుకోవాలి. మగవారు ఆడవారు మగవారిని కూడా కొట్టే పరిస్థితి అనేది చూస్తూ ఉన్నాం. ఆ అబ్యూజివ్ రిలేషన్షిప్స్ మాటల రూపంలో ఒక్కొక్కసారి తిట్టుకోవడం కూడా విపరీతమైపోతున్న సందర్భాలు ఉంటున్నాయి. అండ్ ఎమోషనల్ అబ్యూజ్ అంటూ ఉంటామండి. అంటే మనకే తెలియకుండా
ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, డిమీన్ చేసి మాట్లాడటం, చాలా తక్కువగా చులకనగా చూడటం అనేది స్టార్ట్ చేస్తున్నాం రిలేషన్షిప్స్లో. అదైతే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటారు, లో ఫీల్ అవ్వడం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక పరస్పరం వాళ్ళకే ఇబ్బందులు అనేవి మొదలవుతూ ఉంటాయి. ఏ రిలేషన్షిప్లో అయినా ఫ్లెక్సిబిలిటీ అనేది ముఖ్యం. అంటే ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి, అది ఒప్పుకోవాలి. చాలా కపుల్స్ పర్ఫెక్ట్ అని పోర్ట్రే చేసుకుంటుంటారు. ఒక్కొక్కసారి మనం ఇప్పుడు సోషల్ మీడియా మనకి ఎక్కువైపోయింది, ఎంతోమంది కపుల్స్ పిక్చర్స్ చూస్తూ ఉంటాము, పోస్ట్ చూస్తూ ఉంటాము. అబ్బా వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది, వాళ్ళ జీవితం ఎంత బాగుంది, వాళ్ళు లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు రిసార్ట్స్కి వెళ్ళి స్టే చేస్తున్నారు. అలా ప్రతి అప్డేట్ని చూసి అబ్బో వాళ్ళ జీవితం ఎంత బాగుందో, మన జీవితం ఏంటి ఇలా ఉంది అనే కంపారిజన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ నా హస్బెండ్ ఎందుకు అలా బిహేవ్ చేయడు, అలాంటి వెకేషన్స్కి తీసుకెళ్ళాడు, నా వైఫ్ ఎందుకు నాకు ఇవన్నీ చేసి పెట్టదు అనే కంపారిజన్స్ కూడా వీళ్ళల్లో ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడైతే అది అందరికీ తెలిసిందే అండి, ఇప్పుడు ఇంకా వెలుగులోకి వస్తుంది ఏంటంటే అక్కడ వర్చువల్ లైఫ్ అంటే ఆన్ స్క్రీన్ లైఫ్ అనేది చాలా డిఫరెంట్, ఇక్కడ రియల్ లైఫ్ అనేది కూడా చాలా డిఫరెంట్. రియల్ లైఫ్లో మనం వర్చువల్ లైఫ్లో చూసినంత సూపర్ సొఫిస్టికేటెడ్గా అంత సంతోషంగా వాళ్ళు ఉంటున్నారంటే ఖచ్చితంగా కాదు. ఎన్నో సెలబ్రిటీ డివర్సల్ కూడా మనం ఈ మధ్యన చూస్తున్నాం. అంత అందంగా కనిపించే వాళ్ళ జీవితం వెనక ఎన్నో నడుస్తూ ఉంటాయి. సో ప్రతి మనిషిలోనూ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు ఉంటుందంటే మనం ఏది కోరుకుంటే ఏం కావాలంటే తీర్చాల్సిందే అనే తీరుకి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడే కలహాలు అనేవి మరీ విపరీతమైపోతూ ఉంటాయి. ఎప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ని లిమిట్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి. ఎందుకు అంటే ఎక్స్పెక్టేషన్ జెన్యూన్గా ఉన్నంత వరకు ఓకే, యాక్సెప్టబుల్. ఒక్కొక్కసారి టూ మచ్ అయిపోతూ ఉంటుంది కూడా. యాజ్ ఐ సెడ్ ఇందాక కంపేర్ చేసుకునేటట్టు ఒక లగ్జరీ రిసార్ట్కి నన్ను ఎందుకు తీసుకెళ్లరు, ఒక మిడిల్ క్లాస్లో జీవితంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్నిటిని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ మోస్ట్లీ వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు, ఎంత మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది ముఖ్యమే. కానీ వాళ్ళు ఎంత లగ్జూరియస్ జీవితాన్ని మనకి ఇస్తున్నారు అనేది ఒక్క పాయింటే కొంతమంది తీసుకొని అక్కడ కూడా కలహాలకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ రెస్పెక్ట్ అనే మాట చాలా ముఖ్యమండి. ఈ కాలంలో ఆడవాళ్ళు వాళ్ళ రెస్పెక్ట్ని వాళ్ళు కోరుకుంటారు, అండ్ మగవాళ్ళు వాళ్ళ రెస్పెక్ట్ని వాళ్ళు కోరుకుంటారు. కానీ ప్రేమ అనే సందర్భంలో ఎంతో రెస్పెక్ట్తో, ఎంతో లవ్తో, ఎంత ఎఫెక్షన్తో చాలా రిలేషన్షిప్స్ స్టార్ట్ అయినా లేదా అరేంజ్డ్ మ్యారేజ్లో చూసుకున్న ఇనీషియల్గా ఫస్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళకు ఉండే లవ్, ఎఫెక్షన్ ఎంతో ఎక్సెస్గా ఉంటుంది. ఆ టైంలో రెస్పెక్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. చిన్నగా రిలేషన్షిప్కి వెళ్ళే కొద్దీ, డేస్ గడిచే కొద్దీ వాళ్ళల్లో అన్యోన్యత తగ్గిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఒకళ్ళను ఒకళ్ళు గౌరవించుకోకపోవడం అనే చెప్పుకోవచ్చు. ఆ గౌరవం అనేది ఒకళ్ళకి ఇచ్చిపుచ్చుకుంటేనే వస్తుంది. అది మనం ఇస్తున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి నిజంగా ఇస్తున్నారా లేదా అనేది ఎవరు చెప్పగలుగుతారంటే ఎదుటి పార్ట్నరే. అది కూడా గుర్తించాలి. ఎస్ డాక్టర్ గారు ఇప్పుడు ఈ వైవాహిక జీవితం దాంపత్యంలో లాంగ్లివిటీ అనేది తగ్గింది. మీరు చెప్పినట్టు ఇంతకు ముందు సోషల్ మీడియాలో దాంపత్య జీవనం అనేది ఒకలా కనిపిస్తుంది, రియల్ వరల్డ్లో ఇంకొకలాగా ఉంది. మరి ఇలా కాకుండా జీవన బంధం అనేది వీళ్ళిద్దరికీ కూడా లాంగ్లివిటీ ఉండాలంటే వాళ్ళ మధ్యలో ఉండేటటువంటి బాండింగ్ ఎలా ఉండాలంటారు? సో డైవర్స్ రేట్స్ అనేవి పెరిగిపోతున్నాయండి. ఒక అదృష్టం అంటే ఒక మంచి విషయం చెప్పాలి అని అనుకుంటే వెస్టర్న్ కంట్రీస్తో, మిగిలిన కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో డైవర్స్ రేట్స్ అనేవి చాలా తక్కువ. అంటే ఒక 100లో ఒక్క కపుల్ డైవర్స్ దాకా వెళ్ళడం అనేది చూస్తూ ఉన్నాం. బట్ వెస్టర్న్ కంట్రీస్లో 50% దాకా ఈ డైవర్స్ రేట్ ఉంటుంది. కానీ ఇండియానే తీసుకుంటే గతానికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే డైవర్స్ రేట్ అనేది పెరిగిపోయింది. ఇదివరకు ఉన్న దానికన్నా ఆల్మోస్ట్ డబుల్, ట్రిపుల్కి రీచ్ అవుతుంది. అలాంటి పరిస్థితిలో ఉంటుంది. లాంగివిటీ అంటే ఎక్కువ కాలం ఆ సహజీవనంలో ఉండటం ఒక ఎత్తు అయితే, ఎక్కువ కాలం ఆ జీవనంలో సంతోషంగా ఉండటం ఒక ఎత్తు. సో ఆ లాంగివిటీ చాలాసార్లు పాతకాలం తీసుకుంటే ఇందాక చెప్పుకున్నట్టు కొంచెం అడ్జస్ట్ అయిపోయి బ్రతుకుతూ, అంటే ఇష్టమున్నా ఇష్టం లేకున్నా ఎదిరించకుండా అణిగి మణిగి ఒక్కొక్కసారి అడ్జస్ట్ అయిపోయి హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ లైఫ్ని సాగించేయడం అనేది చూసేవాళ్ళం.
కానీ ఇప్పుడు అందరికీ వాయిస్ అవుట్ వచ్చింది, అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది. అండ్ ఒక కారణం అనేది తీసుకుంటే సోషల్ మీడియా అని కూడా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలామంది మీద పడుతుంది. ఇట్లా డివోర్సెస్ ఎక్కువైనాయి అనే పాయింట్ వాళ్ళు వినడము, అండ్ వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు పోరాడడం, ఇలాంటి వీటిల్లో ఒక్కొక్కసారి డైవర్స్ అనేది చిన్న విషయం అయిపోతుంది. ఇదివరకు ఎక్కడో ఒకళ్ళు అమ్మో విడిపోయారా అనే తీరు వినేవాళ్ళం. బట్ ఈ కాలంలో విడిపోయారా మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అనే తీరులోకి వెళ్ళిపోయే కాలం కూడా ముందులో ఉందనిపిస్తుంది. ఆ లాంగివిటీ అనేది ఒక్క ఫ్యాక్టర్ కాదండి. వైవాహిక జీవితమే చాలా కాంప్లెక్స్, వెరీ కాంప్లెక్స్. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు డిఫరెంట్ పీపుల్, ఏ ఒక్కళ్ళు సరి సమానంగా ఉండరు. సిస్టర్స్నే తీసుకోండి, బ్రదర్స్నే తీసుకోండి, ఒక్కొక్కళ్ళ తీరు ఎలా ఉంటుంది, వాళ్ళ జీన్స్, వాళ్ళ పెంపకం అన్నీ చాలా దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళిద్దరి మెంటాలిటీస్, యాటిట్యూడ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాంటిది రెండు డిఫరెంట్ లైఫ్స్లో నుంచి వచ్చిన ఇద్దరిని తీసుకుంటే వాళ్ళకి మధ్యన ఎన్ని డిస్క్రిపెన్సీస్ ఉంటాయి. అలాంటి సేమ్ కల్చర్, సేమ్ క్యాస్ట్, సేమ్ రిలీజన్ నుంచి వచ్చినా కూడా ఒక లైఫ్లో ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ అడ్జస్ట్మెంట్ అనేది ఇనీషియల్గా ఫస్ట్ ఫ్యూ డేస్ లవిడవిగా హ్యాపీగా గడిచిపోయినా వెళ్ళే కొద్దీ ఆ ఒడిదుడుకులు అనేవి వస్తూనే ఉంటాయి. ఎవరు ఆ లాంగ్ లైఫ్ ఆఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తారు అంటే ఆ ఒడిదుడుకుల్ని ఇద్దరు రెండు చేతులు కలిపి నడిపించిన వాళ్ళే. ఐ నుంచి వీగా ఎవరు మారుతారో వాళ్ళు మాత్రమే వాళ్ళ జీవితాన్ని లాంగ్ టైం తీసుకెళ్ళగలుగుతారు. దీనికి ఎన్నో ఫ్యాక్టర్స్ అండి. కపుల్ ఫస్ట్ వచ్చేటప్పటికి అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ కమ్యూనికేషన్. అంటే పరస్పర మాట తీరు, అంటే లైక్ వాళ్ళు చెప్పాలనుకుంది వాళ్ళు పూర్తిగా కన్వే చేయటం, చెప్పగలగటం, అర్థమయ్యేలా చెప్పగలగటం అనేది చాలా ముఖ్యం. చాలాసార్లు కపుల్స్ మధ్యన ఎజంప్షన్స్ ఎక్కువైపోతాయి. అంటే తెలుసుకుంటారులే, తెలిసే ఉంటుందిలే, ఈ మాత్రం తెలియదా నాతో ఇన్నాళ్ళు ఉన్న తర్వాత, ఇన్ని రోజులు గడిపిన తర్వాత అనే ఎజంప్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది కొంచెం తప్పని నేను చెప్తూ ఉంటాను. ఆ ఎజంప్షన్ దాకా ఎందుకు వెళ్తూ ఉంటారంటే ఒక మల్టిపుల్ రీజన్స్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ప్రాపర్గా ఎజంప్షన్స్ మానేసి ఇది నేను అనుకున్నది, ఇది నేను చెయ్యాలనుకున్నది, కానీ ఇది జరిగింది, నాకు ఈ విషయం నచ్చలేదు, నాకు ఈ విషయం నచ్చింది అని ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేస్తారో అండి, అప్పుడే ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యన స్ట్రాంగ్ అవుతుందో అప్పుడే ఆ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, అడ్జస్ట్మెంట్ నేచర్, అండ్ ఆ లవ్ని సస్టైన్ చేయాలి అనే తపన ఇద్దరి వైపు ఉండాలండి. ఇనీషియల్ డేస్లో ఎంత ప్రేమ ఆపినా వెళ్ళే కొద్దీ బాధ్యతలు పెరిగిపోతాయి. ఆ బాధ్యతలు ఓవర్వెల్మింగ్గా అయినప్పుడు ప్రేమ ఒక్కటి సస్టైన్ చేయదు. ఆ తర్వాత వాళ్ళకి అండర్స్టాండింగ్గా ఉంటూ అర్థం చేసుకుంటూ అండ్ ఆ ప్రేమను నిలుపుకోవడానికి వాళ్ళ ఎఫర్ట్ కూడా ముఖ్యమే. డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. ఇప్పుడు ఈ వైవాహిక జీవన విధానంలో మరి ముఖ్యంగా రెండు పదాలు అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. నమ్మకం, అనుమానం, వీటిని ఎలా పరిగణలోకి తీసుకోవాలంటారు? సో ఇందాక ఎన్నో ఫ్యాక్టర్స్ చెప్పానండి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ట్రస్ట్, నమ్మకం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉంచుకోవటం, ఆ నమ్మకం వాళ్ళు నిలుపుకోగలగడం. భార్యాభర్తలు ఆ నమ్మకాన్ని ఇద్దరి మధ్యన ఎప్పుడైతే నిలుపుకోగలుగుతారో అప్పుడే వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా సాగుతుంది. ఈ నమ్మకం అంటే సైకియాట్రిక్ ఆస్పెక్ట్లో నేను కొంచెం దీన్ని చెప్పాలి అని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అనుమాన తీరులోకి కూడా వెళ్ళిపోతుంటారు. నమ్మకం ఎంత ముఖ్యమో అనుమానం అంతే ఇబ్బందికరమైన పరిస్థితిలోకి ఈ కపుల్ని తోసేసే ప్రమాదం అనేది ఉంది. ఈ కాలంలో కొంత ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ కూడా ఎక్కువైపోతూనే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ రీజన్స్, ఒక్కొక్కళ్ళు అట్రాక్షన్ వలన, ఇంట్రెస్ట్ వలన అయితే, ఒక్కొక్కళ్ళు కపుల్ మధ్యన రిలేషన్షిప్ సరిగా లేకపోవడం వలన, ఇంటిమసీ సరిగా లేకపోవడం వలన కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమందిలో అనుమాన తీరు కూడా చూస్తాం. అంటే నిజంగా భార్య మీదో భర్త మీదో
వాళ్ళు అపనమ్మకం పెంచుకోవడం, అంటే అర్థం పర్థం లేని ఆలోచనలోకి వెళ్ళిపోవడం కూడా చూస్తుంటా. అంటే భర్త వేరే ఎవరితోనో సంబంధం పెట్టుకొని లేటుగా ఇంటికి వస్తున్నారు, ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నారు, ఇలాంటి విషయాలు అనేవి చాలా ఎక్కువగా వాళ్ళు గమనించి ఎక్కువగా ఆలోచించి అనుమానం తీరులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని మేము డెల్యూషనల్ డిజార్డర్గా పరిగణిస్తూ ఉంటామండి. అంటే భార్య మీద లేదా భర్త మీద మరొకరికి అనుమానం ఉండటం, ఏ మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేకున్నా, నిజంగా పరిస్థితి లేకున్నా అనుమాన తీరులోకి వెళ్ళినప్పుడు డెల్యూషనల్ డిజార్డర్గా పరిగణిస్తాం. ఇది మెదడులో ఉండే న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్సెస్ వలన ఏర్పడుతుందండి. అండ్ ఆల్కహాల్ తీసుకునే మెన్లో, మగవారిలో కూడా ఈ అనుమాన తీరు అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇది డెల్యూషనల్ డిజార్డర్ అనే మానసిక సమస్యలో చూస్తుంటాం. అండ్ దానికి చక్కగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకసారి ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ అనుమాన తీరు అనేది పోవడం కూడా చూస్తూ ఉంటాం. ఎస్ డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వైవాహిక దాంపత్య జీవన విధానం అనేది ముఖ్యంగా పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? గత కొన్ని సంవత్సరాలుగా మీరు చైల్డ్ని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి తెలియజేయండి. సో చిల్డ్రన్ పిల్లల మీదన ఇంపాక్ట్ తీవ్రత అనేది డెఫినెట్గా ఉంటుందండి. మీకు తెలుసా, నేను యాజ్ అ చైల్డ్ సైకాట్రిస్ట్ పిల్లల మానసిక సమస్యలు చూసే వ్యక్తిలాగా మాట్లాడుతున్నాను. ఎంతోమంది పిల్లల మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆందోళన, డిప్రెషన్లో వచ్చినప్పుడు ఏంటి వాళ్ళ సమస్యలు అని వెలికి తీయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఎక్కువగా చెప్పేది పేరెంట్స్ మధ్యన గొడవలు ఎక్కువగా ఉండటం వలన, పేరెంట్స్ సపరేట్ అయిపోవడము, పేరెంట్ డివర్స్లోకి వెళ్ళడము, ఇలాంటివి జరిగిన వాళ్ళ పిల్లల్లో మానసిక సమస్యలు అనేవి మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం. పేరెంట్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. పేరెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఒకళ్ళతో ఒకళ్ళకే, అంటే మదర్ ఫాదర్ మధ్యన పిల్లల తీరు బట్టి కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అంటే లైఫ్ ఇద్దరు నుంచి ముగ్గురైనప్పుడు, నలుగురైనప్పుడు ఆ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువైపోతుంది. ఒకళ్ళు ఒకలాగా అంటే ఇంకొకళ్ళు ఒకలాగా అనే తీరుకి వెళ్తూ ఉంటారు. ఒకటి వాళ్ళ మధ్యన ప్రాబ్లమ్స్ చిల్డ్రన్ని ఇంపాక్ట్ చేస్తే, అండ్ చిల్డ్రన్ అనేది వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు పేరెంటింగ్లో భాగంగా, అంటే ఆ పెంపకంలో భాగంగా వాళ్ళల్లో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ, గొడవలు పడుతూ కాన్ఫ్లిక్ట్స్కి లోన్ అయ్యే అవకాశం అనేది చూస్తుంటాం. ఎస్ డాక్టర్ గారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ మానస గారు మనతో పాటు ఉన్నారు. వైవాహిక దాంపత్యంపై మీకుండేటటువంటి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. మీరు సంప్రదించవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08624870005, 24870006. డాక్టర్ గారు, ఒక చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమంలో స్వల్ప విరామం. తరానే పురాణి హిందీ సినీ గీతాలు ప్రతి శనివారం మరియు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. పాడికి ఆధారం పచ్చి మేత. సో పచ్చి మేత లేనిదే పాడి లాభసాటి కాదు. పుట్టగొడుగు అన్నది ఒక శాకాహారులకు అధిక మోతాదులో మాంసకృతులను అందించేటటువంటి ఒక గొప్ప వరంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. పసిడి పంటలు ఆదివారం నుండి శనివారం వరకు ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు మీ దూరదర్శన్ సప్తగిరిలో.
విరామం అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వైవాహిక దాంపత్యం మరియు అవగాహన అనేటటువంటి కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ మానస గారు మనతో పాటు ఉన్నారు. మీకున్నటువంటి సమస్యలు మీ యొక్క స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. డాక్టర్ గారు, ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో మన ఈ యొక్క జీవన విధానంలో మొబైల్ అనేది మనతో పాటు నడుస్తూ వస్తుంది. దీనికి సంబంధించి వైవాహిక దాంపత్యంలో మొబైల్ వలన ఎటువంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారో తెలియజేయండి. సో మొబైల్ మనం నివసిస్తుంది డిజిటల్ వరల్డ్లో అండి. మొబైల్ అనేది ఆల్మోస్ట్ ఒక బాడీలో పార్ట్ లాగా తయారైపోయిందని చెప్పుకోవచ్చు. అంత విపరీతంగా మొబైల్ యూజ్ అనేది ఉంటుంది. అంటే ఏ చిన్న బ్రేక్ వచ్చినా, ఒక చిన్న 1 minute మనకు దొరికినా, ఫ్యూ సెకండ్స్ దొరికినా కూడా మొబైల్ చూడటం అనేది స్టార్ట్ చేసాం. రీసెంట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎదురు టేబుల్లో అండి ఒక 4 కూర్చుని ఉన్నారు. 2 పేరెంట్స్, 2 చిల్డ్రన్. పేరెంట్స్ ఇద్దరు మొబైల్లో వాట్సాప్ చూసుకుంటున్నారు, పిల్లలేమో ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఒక రకంగా రెస్టారెంట్కి వచ్చేదే టైం స్పెండ్ చేయడం కోసం, ఎంతో బిజీ లైఫ్లో నుంచి చిన్న బ్రేక్ తీసుకొని టైం స్పెండ్ చేయడం కోసం. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మొబైల్ వాడకం అనేది ఎక్కువైపోయింది. అది ఫ్యామిలీలోనే ఇబ్బందులను తీసుకొస్తుంది, దాంతోపాటు పార్ట్నర్స్ మధ్యన కూడా ఇబ్బందులు తీసుకొస్తుందని గట్టిగా చెప్పుకోవాలి. ఎందుకంటే అండి, రోజంతా మనం బిజీగా గడిపిన తర్వాత, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్ అవుతూ ఉన్న సమయంలో మనం టీవీ చూడటం అనేది అనాదిగా సహజంగా మనం చూస్తున్న విషయం. కానీ ఇప్పుడు ఏమైంది, టీవీ చూసిన తర్వాత కూడా, అయిపోయిన తర్వాత కూడా బెడ్ మీద పడుకొని కూడా మొబైల్ చూడటం అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దానివల్ల నిద్రపోయే ముందు వరకు కూడా మొబైల్ చూస్తూనే అటు వైఫ్ ఇటు హస్బెండ్ గడపడం అనేది చాలా ఎక్కువైపోయింది. రీసెంట్గానే ఒక లేడీ వచ్చారండి, 60 year old, హస్బెండ్ 65 year old. ఆమె డిప్రెషన్తో వచ్చారు, బాగా దిగులు, బాధ, ఒక లోన్లీనెస్, విరక్తి భావంతో వచ్చారు. ఏంటండి ఏమైంది అని అడగడానికి ప్రయత్నిస్తుంటే చిన్నగా వాళ్ళ హస్బెండ్ని బయటికి పంపించిన తర్వాత ఆమె ఏం చెప్పారంటే, ఈ వయసులో రిటైర్ అయిపోయిన తర్వాత ఒంటరితనం ఫీల్ అవుతున్నానండి. ఇన్నాళ్ళు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉన్నాను, కానీ ఇప్పుడు హస్బెండ్ ఇంట్లోనే ఉంటున్నారు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత. కానీ పట్టుమని 10 నిమిషాలు కూడా రోజులో మేము మాట్లాడుకునే సమయమే ఉండదు అని అన్నారు. అదేంటండి, రోజంతా ఇంట్లో ఉంటున్నప్పుడు ఎందుకు ఉండదు అంటే, ఆయన రోజంతా మొబైల్తోనే గడుపుతున్నప్పుడు ఇంక మాకు మాట్లాడుకోవడానికి సమయం ఎక్కడ ఉంటుంది అని అన్నారు. ఇది మొబైల్ అనేది మనం యూజువల్గా ఆలోచిస్తే చిన్నపిల్లల నుంచి యంగ్స్టర్స్ గురించి మనకు థాట్ వస్తుంది. నేను మాట్లాడింది 60-65 year old పీపుల్ గురించి. అంటే వాళ్ళల్లోనే ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళల్లో కూడా ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా యంగ్ జనరేషన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మొబైల్ యూసేజ్ అనేది విపరీతంగా అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళి కూర్చున్నా వాళ్ళు పరస్పరంగా మాట్లాడుకుంటూ ఆ కనెక్ట్, ఎప్పుడైనా అండి ఒక రిలేషన్షిప్ ఎలా నిలుస్తుంది, ఆ బాండింగ్ వలన, ఆ కనెక్ట్ వలన, ఎమోషనల్గా ఆ కనెక్ట్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే అది స్ట్రాంగ్గా నిలుస్తుంది. ఆ కనెక్ట్ అనేది ఏర్పడటానికి ఎప్పుడైతే మనం షేర్ చేసుకుంటామో మన ఎమోషన్స్, మన డే గురించి, మన ప్రాబ్లమ్స్ గురించి అన్నిటినీ ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడే ఎదుటి వాళ్ళల్లో ఆ ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది, మనల్ని అర్థం చేసుకునే తత్వం అనేది డెవలప్ అవుతుంది. లేకపోతే ఆ కనెక్ట్ అనేది లేకపోతే వాళ్ళలో ఆ డిఫరెన్సెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడైతే ఏదైనా కాన్ఫ్లిక్టో ఇబ్బందో వచ్చినప్పుడు ఇంకా రైజ్ అయిపోవడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ వాళ్ళ ఎమోషన్స్ అన్నీ ఒక జారప్ చేసినట్టు, ఒకేసారి ప్రెషర్ రిలీజ్ అయినట్టు వాళ్ళ యాంగర్ అవుట్బర్స్ట్ చూపించటం, అంటే ఒక గొడవలాగా అరుచుకుంటాం అనేది కపుల్ మధ్యన జరిగిపోతుంది. ఒక్కసారి గొడవపడ్డారంటే దానికి ఆ ఒక్క రీజన్ అక్కడ ఉండదండి, దానికి అండర్లైన్గా వాళ్ళకి పైలప్ అయిపోయింది చాలా ఉంటుంది. అంటే ఎన్నో ఇన్స్టెన్సెస్లో వాళ్ళు నోరు మూసుకొని అది ఎక్స్ప్రెస్ చేయకపోవడం అనేది కూడా చూస్తుంటాం. ఒకేసారి బాధను ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మీరు యాక్చువల్గా మాట్లాడే విషయంలో ఫెయిత్ గురించి, అంటే బిలీఫ్ గురించి మాట్లాడారు. సార్ చెప్పండి. అపనమ్మకం గురించి మాట్లాడారు. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. ఎస్ సార్, చెప్పండి సార్. ఫెయిత్ గురించి, అంటే బిలీఫ్ గురించి మాట్లాడారు. అలాగే అపనమ్మకం గురించి కూడా మాట్లాడారు. ఈ రెండింటి మధ్య కూడా డిసెప్షన్ అనేది ఒకటి ఉంటుంది, అంటే కాజింగ్ అనదర్ పర్సన్ టు బిలీవ్ ద మ్యాటర్ అన్నట్టుగా. ఇది ఇలాంటి విషయాన్ని యాక్చువల్ గా భార్య గాని భర్త గాని అవలంబించేటప్పుడు
వీటికి మీరు సైకలాజికల్ గా కానీ సైకియాట్రిక్ గా కానీ అలా ట్రీట్మెంట్ చేయగలరా, ఇప్పించగలరా? అది ఒక జబ్బా యాక్చువల్ గా? దీనివల్ల చాలా మంది చాలా ఫేస్ చేస్తున్నారు సొసైటీలో. సో దీని గురించి వివరిస్తారా? రెండిటి మధ్యన అని అన్నారు. ఈ నమ్మకానికి అపనమ్మకాలకి మధ్యలో బిలీఫ్స్ గురించి తెలియజేయమని చెప్పారు. ఎస్ మేడం. సో అంటే అండి, నమ్మకం ఖచ్చితంగా డెఫినెట్గా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏర్పరచుకోవాల్సింది. ట్రస్ట్ లేని రిలేషన్షిప్ అనేది నిలిచే అవకాశమే లేదండి. ఎప్పుడైతే ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం కోల్పోతారో ప్రతిదీ అనుమాన కోణంలోనే చూడటం స్టార్ట్ చేస్తారు. ప్రతి దానిలోనూ ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇది నమ్మకానికి వచ్చేటప్పటికి. అపనమ్మకం నేను చెప్పినట్టు అది విపరీత తీరు, అంటే డెల్యూషనల్ డిజార్డర్గా మేము పరిగణించి చేసేది. అది మెదడులోని రసాయనాల ఉత్పత్తి అయ్యే దానిలో ప్రాబ్లమ్స్ వలన ఏర్పడే మానసికమైన రుగ్మత. డెల్యూషన్ అనేది ఎక్కువైపోయినప్పుడు అండి, ఆమె నిజంగా వైఫో హస్బెండో ఏ రకమైన ప్రాబ్లము, ఏ రకమైన రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వకుండా, అంటే ఒక రూమ్లో వాళ్ళని బంధించేసి పెట్టినా కూడా వాళ్ళ అనుమానం అనేది ఎలా ఉంటుందంటే, నువ్వు ఏదో ఒకటి చేసావు, ఎలాగోలా వెళ్ళి మాట్లాడావు, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉన్నదన్న అనుమాన తీరులోకి వెళ్ళిపోతారు. డెల్యూషన్ అనే అంత ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దానికి మానసికంగా ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. దానికి యాంటీసైకోటిక్ మెడికేషన్ అంటూ ఉంటామండి. యాంటీసైకోటిక్ మెడికేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అది ఒక రకమైన టాబ్లెట్ ట్రీట్మెంట్. సో ఈ ప్రాబ్లంకి అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఆ తీరులోకి డెఫినెట్గా వస్తుంది. మీరు అన్నట్టు దానికి దీనికి మధ్యన, అంటే కొంతమందికి పూర్తి నమ్మకం లేకుండా ఎక్కడో అక్కడ ఆ డౌట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ డౌట్ ఎందుకు ఏర్పడింది, దానికి డెఫినెట్గా కౌన్సిలింగ్ పద్ధతులు అనేవి ఉంటాయి. మెరైటల్ కౌన్సిలింగ్స్ అనేవి మేము కామన్గా చేసే థెరపీ మెథడ్స్. మెరైటల్ ఇష్యూస్ అంటే భార్యాభర్తల మధ్యన ఎన్నో సమస్యలు అనేవి ఏర్పడటం, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఏర్పడడం అనేది సహజం. అలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి కపుల్ థెరపీ అనే థెరప్యూటిక్ మెథడ్ని టేకప్ చేస్తామన్నమాట. ఎక్కడ డిఫరెన్సెస్ ఏర్పడినాయి, ఎందుకు నమ్మకం కోల్పోయారు, ఒకరి మీద ఒకరికి ఆ డిస్టర్బెన్స్ అనేది ఎందుకు ఏర్పడింది అనే దాని మీదన డెప్త్లోకి వెళ్ళి అర్థం చేసుకొని ఇద్దరి మధ్యన సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తామన్నమాట. ఎస్ డాక్టర్ గారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మ్యారేజ్ అయినటువంటి కొత్తగా మ్యారేజ్ అయినటువంటి కపుల్ అనేవాళ్ళు ఎక్కువగా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఐదర్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా. గ్రాడ్యువల్లీ అది తగ్గుతూ ఉంటుంది, లవ్ని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం అనేది. దీనివల్ల కూడా చాలా డిస్ప్యూట్స్ వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతూ ఉంటాయి. మరి దీనిని ఎలా పరిగణలోకి తీసుకోవాలంటారు? సో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మధ్యన నా దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్తో మాట్లాడుతూ ఉంటే, ఒక పర్సన్తో, ఒక లేడీ, ఆమె చాలా దిగులు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. దిగులుగా ఉందండి, అన్నమే తినబుద్ధి వేయట్లేదు, నిద్రపోబుద్ధి వేయట్లేదు, ఆలోచనలు విపరీతంగా వచ్చేస్తున్నాయని ఒక రకమైన డిప్రెషన్ తీరులో మాట్లాడడం అనేది జరుగుతుంది. హస్బెండ్ని విడిగా పంపి, ఏంటమ్మా కారణం, ఏం ఆలోచిస్తున్నారు, పిల్లల గురించి ఏమన్నా బాధ ఉందా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, అలా డిఫరెంట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి అడుగుతూ ఉన్నప్పుడు ఆమె చెప్పింది, ఆఫ్టర్ 20 years ఆఫ్ మ్యారేజ్, ఇది మాది లవ్ మ్యారేజ్ అండి, మేము చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, ఎంతో సంతోషంగా గడిపాము ఇన్నాళ్ళు, మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం, ఎంతో ప్రేమను పంచుకునేవాళ్ళం. కానీ ఈ మధ్యన ఆయనకి ఆ ప్రేమను చూపించడానికి అసలు సమయమే ఉండట్లేదు, నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, ఎప్పుడు బిజినెస్ అంటారు, బిజీగా ఉంటారు, రోజంతా బిజీగా గడుపుతుంటారు, ఇంటికి వచ్చి అలిసిపోయి పడుకుండిపోతుంటారు అని ఆయన్ని పిలిచి మాట్లాడినప్పుడు నాకు అసలు ఆమె ఫైనల్గా ఆమె ఏం చెప్పిందంటే, ఆయనకి పూర్తిగా నా మీద ప్రేమే తగ్గిపోయింది, నా మీద ముందున్న ప్రేమ ఏ మాత్రం నేను ఇప్పుడు ఫీల్ అవ్వలేకపోతున్నాను, ఆయనకి లేదనే నాకు అనిపిస్తుంది అని. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన తీరు, ఆమంటే నాకు విపరీతమైన ఇష్టం అండి, నాకు అంతులేనంత ప్రేమ, నేను ఎంత బిజీగా ఉన్నా నా మనసు ఆమె మీదే ఉంటుంది, ఆమె మీదనే ఆలోచిస్తూ ఉంటుంది, తను బాగుందా లేదా అనే ఫీలింగ్ థాట్ నాకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పారు. ఇంత సంపాదన అంతా కూడా తన కోసమే కదా, ఒక సిచ్యువేషన్ నేను క్రియేట్ చేశాను, తను హ్యాపీగా ఉండగలిగే సిచ్యువేషన్ క్రియేట్ చేశానని నాకు సంతోషంగా ఉందని. కానీ ఏంటండి ల్యాక్ అయింది ఇద్దరి మధ్యన, ఎందుకు ఇద్దరి మధ్యన భావాలు చాలా అగెయిన్స్ట్గా ఉన్నాయి, ఆమె ఎందుకు ఆ లవ్ని ఫీల్ అవ్వలేకపోయింది, ఎందుకంటే అండి ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్లనే. ఆయనకి అంత ప్రేమ మనసులో ఉన్నా కూడా ఎప్పుడైతే ఫీలింగ్ని, ప్రేమని ఎక్స్ప్రెస్ చేయరో అప్పుడు ఎదుటి వ్యక్తి దాన్ని ఫీల్ అవ్వడం ఆగిపోతుంది, అంటే మెకానికల్ అయిపోతుంది లైఫ్. రిలేషన్షిప్ అనేది వాళ్ళు పెళ్ళై 1 year 30 years 40 years అనేది డెఫినెట్గా కాదండి. ఏ వయసులో అన్నా
మానవ మెదడుకి, మనసుకి, వాళ్ళు ఆలోచించే విధానానికి వాళ్ళకి ప్రేమ అనేది అవసరం. అది ఒక కైండ్ ఆఫ్ ఆక్సిజన్ లాగా. ఆ ప్రేమ ఏ వయసులో అన్నా వాళ్ళకు ఉండాల్సిందే. అది ఎక్స్ప్రెస్ చేయడం చాలామంది మగవాళ్ళలో అంటే చాలామంది అన్నాను, కొంతమంది మగవాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, లోపలే అంతులేని ప్రేమను దాచిపెట్టుకుంటూ ఉంటారు. కానీ అందరూ గుర్తించాల్సింది ఏంటంటే ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యే లవ్, ఆ సంతోషం అనేది వేరేలాగా ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు. డాక్టర్ గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 మేడం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మణి, హైదరాబాద్ అండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. అదే మేడం, ఇప్పుడు మా డాక్టర్ గారు మాట్లాడుతున్నారు కదా ఎక్స్ప్రెషన్ గురించి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు అనేది. నా ఫీలింగ్ చెప్దాం అనుకున్నానండి. మాకు పెళ్ళి 40 ఏళ్ళు అయింది. మా వారు అట్లాగే ఎంతసేపు నీ మీద నా ప్రేమ గుండెల్లో ఉందని గుండెలు వాదుకుని చూపిస్తా చెప్తారు ఆయన. కానీ ఏనాడు ఎక్స్ప్రెస్ చేసింది లేదు. అప్పుడు గుండెల్లో ఉంది అంటే అది అలా ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎలా తెలుస్తుందండి? అలా ఎక్స్ప్రెస్ చేయలేదని ఓర్చుకుని ఉంది, ఇలా ఉంటే ఎట్లా అని నాకు ఇంకా అంటే ఎక్స్ప్రెస్ చేయాలన్న ఫీలింగ్ ని చెబితే పట్టించుకోరు. లేదు ఇలా కావాలని గట్టిగా అడిగితే వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే దాన్ని ఏమంటారండి? ఇప్పుడు అట్లాంటి వాడికి ఎలా చెప్పడం? ఎంత చెప్పినా అర్థం కాకపోతే? ఇది డెఫినెట్గా అండి చాలామంది ఫేస్ చేసే సిచ్యువేషన్ అనే చెప్పుకోవచ్చు. అంటే నిజంగా హస్బెండ్ అంత ప్రేమ ఉన్నా, వైఫ్ అంత ప్రేమ ఉన్నా, ఒక బిజీ లైఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడటం అనేది ఎంతోమందిలో చూస్తూ ఉంటాము. ఆ సిచ్యువేషన్ ఎంతోమంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. ఒకటి, కమ్యూనికేట్. డెఫినెట్గా మీరు చేసినట్టు నాకు వ్యక్తపరచడం అనేది నాకు సంతోషాన్ని ఇస్తుంది, హ్యాపీనెస్ని ఇస్తుంది అని చెప్పడం అనేది డెఫినెట్గా ముఖ్యం. అండ్ ఇంకొకటి, లవ్ అఫ్ కోర్స్ ఎక్స్పెక్టేషన్ ఎంతో కొంత కోరుకుంటుంది. బట్ లిమిట్లెస్గా మీరు ప్రేమ చూపించిన ఆ సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేయడానికి ప్రయత్నించినా బాగుంటుంది. అంటే మీరు వ్యక్తపరిచే ప్రేమలో మాత్రం లోపం తీసుకురాకుండా అది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, ఆ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని మారడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు మారడానికి ప్రయత్నించిన ఏ ఒక్క చిన్న స్టెప్ని కూడా మీరు ఇంతేనా అనే నెగ్లిజెంట్ యాటిట్యూడ్తో మాత్రం ఎప్పుడు తీసుకోకూడదు. వాళ్ళు వేసే ప్రతి చిన్న బేబీ స్టెప్ లాగానే తీసుకొని అది పూర్తిగా మనసుకు తీసుకొని సంతోషపడుతూ వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ని మీరు ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళు కూడా చిన్నగా మారటం అనేది ప్రయత్నిస్తూ ఉంటారు. ఎస్ డాక్టర్ గారు. మరొక కాకపోతే ఇది ఎంతసేపు వన్ సైడెడ్ గా ఉండదా? డెఫినెట్లీ అండి, అదే అంటున్నాను నేను. వన్ సైడెడ్ ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడట్లేదు. వాళ్ళకి తెలిసేటట్టు చెప్పడం ఎలా అండి? యాజ్ ఐ సెడ్, మీరు మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తూ ఆ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి అని చెప్తున్నాను. ఆ సిచ్యువేషన్స్లో కంప్లైంట్ కూడా అదే, ఎంతసేపు నాకు తగ్గట్టు నువ్వు ఉండు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆల్వేస్ వన్ సైడెడ్. డెఫినెట్లీ నాట్. నేను పూర్తిగా రైట్ అని నేను చెప్పట్లేదు. తెలిసేటట్టు చెప్పడం ఎట్లా మేడం? అది నేను అడిగేది. ఎస్, అఫ్ కోర్స్ అండి. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం అంటే వాళ్ళకి మాటల రూపంలో డెఫినెట్గా మీరు ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మీరు అర్థమయ్యేలాగా చెప్పడంతో పాటు నాకు బాధ కలుగుతుంది అనేది చెప్పడంతో పాటు, మీరు ప్రేమను చూపించడంతో పాటు, మీరు వాళ్ళు చూపించే ప్రతి చిన్నదాన్ని గుర్తించడంతో పాటు, అంటే ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతూ వెళ్ళినా కూడా, అంటే మీరు చూపించట్లేదు అని పుష్ అండ్ ప్రెషర్ చేసే కొద్ది కూడా వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యి, రివర్స్లో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో మీరు నా కోసం ఇంత చేస్తున్నారు, నాకు అది సంతోషాన్ని ఇస్తుంది, మీరు వెళ్ళి వర్క్ చేస్తున్నారు, అది నాకు సంతోషాన్ని ఇస్తుంది అనే ఆ పాజిటివ్ ఆస్పెక్ట్తో వాళ్ళు చేసే పాజిటివిటీని గుర్తించడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. అండ్ ఇది అఫ్ కోర్స్ అదర్ పార్ట్నర్ చూస్తూ ఉంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది చాలా ముఖ్యమండి. ఏ ఏజ్లో అయినా అది మీరు గుర్తించాలి, గుర్తుంచుకోవాలి అండ్ ఆచరించడానికి ప్రయత్నించాలి. ఎస్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, రాజశేఖర్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే మేడం. అంటే ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెద్దలు కుదిర్చిన వివాహం కూడా ఎక్కువ నిలబట్టలేదంటే అభిప్రాయ భేదాలే వస్తున్నాయి. అంటే ఎక్కడో ఒక అమ్మాయి, ఎక్కడో ఒక అబ్బాయి, వాళ్ళ అభిప్రాయాలు కలవాలని ఏమీ లేదు, కానీ ఎందుకు సర్దుకుపోవట్లేదు అనిపిస్తుంది. అంటే అందరూ అని కాదు, కొంతమంది
ఎందుకు జరుగుతుంది అనేది కూడా అంటే వాళ్ళకి ఒకళ్ళపైన ఒక అవగాహన లేకపోవటమే కారణం కావచ్చు. అయితే ఒకటి ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అవుతున్నప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నాం అనే భావం కూడా కలగచ్చు అనమాట. ఇంకొకటి భర్త పేరు చెప్తానికే భయపడే స్త్రీలు ఇప్పుడు పేరు పెట్టి పిలిచే స్థాయికి వెళ్ళిపోయారంటే కాలానుగుణం మారవచ్చులేండి, కారణం కాదంటలేదు కానీ కాబట్టి అది కూడా ఒక కారణం. ఎందుకంటే తక్కువ చేసి మాట్లాడిన భర్తని భార్య ముందు అంటే మా కొలీగ్స్ కానీ అది అది సామాన్యంగా జరుగుతూ ఉంది. భర్తను కానీ భార్యను కానీ తక్కువ చేసి మాట అంటే ఏదో అది జోక్గా తీసుకుంటున్నారు, అది చాలా తక్కువ. దానివల్ల కూడా రేజ్ కావచ్చు చిన్న చిన్న విషయాలు అనమాట. వాళ్ళు బయటికి వాళ్ళు చెప్పుకోకపోవచ్చు కానీ ఇవి కూడా ఒక కారణం కావచ్చు అనమాట. అయితే ఒకటి ముందు పెళ్లి చేసుకునే ముందు మీలాగా మానసిక విశ్లేషణ దగ్గరికి వచ్చి ఏ విషయాల్లో నేను చిన్న చిన్న విషయాలకే వీళ్ళు కోర్టులకు ఎక్కేస్తున్నారు, కోర్టుల కేసులు అలా పెంచుకుంటూ పెరుగుతూ ఉన్నాయి కానీ ఎక్కడికి తేల్చలేదు. కారణం ఏంటంటే ఈ మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ చిన్న చిన్న విషయాల్లో ఏ విధంగా ఉంటే ఈ సర్దుకుపోవటం అనేది మీరు చెప్తే వాళ్ళు ఏమైనా వినటానికి అవకాశం ఉంటుందా అని చెప్పండి. థ్యాంక్ యూ. నన్ను తప్పకుండా అండి, మీరు చెప్పింది డెఫినెట్లీ రైట్. ఎందుకంటే కాలం మారింది, కాలంతో పాటు అందరూ మారారు. విమెన్ ఎంతో గొప్ప పొజిషన్స్లో ఉంటున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, చాలా సంతోషకరమైన విషయం. బట్ దానివల్ల కొన్ని చేంజెస్ అనేవి ఏర్పడినాయి, మనస్పర్ధలు అనేవి ఏర్పడుతున్నాయి. అవి డెఫినెట్గా గుర్తుంచుకోవాలి, అవగాహనలో పెట్టుకోవాలి. మీరు చెప్పిన విధంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఈ మధ్యన వెలుగులోకి వస్తున్న విషయం అండి. అంటే ఎప్పటి నుంచో ఉంది అనాదిగా, బట్ లైక్ ఈ మధ్యన ఎక్కువగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీద మనుషులు మొగ్గు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో అభిప్రాయ భేదాలు ఎక్కువైపోయినాయి, అడ్జస్ట్మెంట్ నేచర్ అనేది బాగా తగ్గిపోయింది, మనస్పర్ధలు విపరీతంగా ఎక్కువైపోతున్నాయి, అర్థం చేసుకునే తత్వము తగ్గిపోతుంది. స్పీడ్ జీవితం, రేస్ లాంటి జీవితం, ఇద్దరూ వర్కింగ్, ఇద్దరూ గుడ్ జాబ్స్, హై పొజిషన్స్, అర్నింగ్ లెవెల్లో ఉంటున్నారు. అండ్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు గడిపే సమయం అనేది తగ్గిపోతూ ఉంది, టైం తగ్గిపోతుంది. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు ఆ గడిపే కొంచెం సమయంలో కూడా ఫోన్ వాడకము, పిల్లలతో స్పెండ్ చేయటము ఇలా సరిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇద్దరికి ఎంతో కొంత బ్రేక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. రోజులో కనీసం ఒక పావు గంటన మీకోసం మీరు స్పెండ్ చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే, వితౌట్ వర్క్ గురించి డిస్కషన్స్, లేకపోతే పిల్లల గురించి డిస్కషన్స్, ఫ్యామిలీ గురించి డిస్కషన్స్ కాకుండా ఒక 10-15 మినిట్స్ కొన్ని తీపి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవచ్చు, లేకపోతే సరదా విషయాలు మాట్లాడుకోవచ్చు, గాసిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఒక 15 మినిట్స్ అన్డివైడెడ్ అటెన్షన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరికి ఇచ్చుకోవాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చింది. అంటే దానికి కూడా ఒక టైం టేబుల్ పెట్టుకోవాల్సిన సమయం అనేది వచ్చేసింది. ఆ ఎరాలో ఉన్నాం మనం రైట్ నౌ. అండ్ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్, విభేదాలు ఎక్కువైపోతున్న తరుణంలో ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. ప్రీమెరిటల్ కౌన్సిలింగ్లో భాగంగా వాళ్ళ ఇద్దరి యాటిట్యూడ్స్ అనలైజ్ చేయటము, వాటితో పాటు వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళలో మల్టిపుల్ స్కిల్స్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయటము, వాళ్ళు ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ని వాళ్ళకి కొంచెం త్రూ రోల్ ప్లేస్ లేకపోతే కొన్ని వర్క్షాప్స్ ద్వారా వాళ్ళల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించడం, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే స్థితికి తీసుకెళ్లడం అనేది త్రూ ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు జిల్లా మేడం, మాది ఓర్వకల్లు మండలం. మీ ప్రశ్న ఏంటో డాక్టర్ గారిని అడగండి, మాట్లాడండి. మేడం నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మా కొడుకు కోడలు విడిపోయినారు మేడం. గొడవ పడి అమ్మాయి 2 నెలలు అయింది, ఊరికి వెళ్ళిపోయింది. ఎప్పుడు భర్త మీద ఎప్పుడు గొడవ పడుతుంటది, నువ్వు అక్కడ పోయినావు ఇక్కడ పోయినవి, అనుమానము ఎక్కువ అనమాట. అనుమానం, భర్త బయటకు పోతాడు కదా, డ్యూటీకి పోయినా కానీ ఎందుకు పోయినావు, ఎక్కడ పోయినావు, ఆమెకి వెళ్ళి ఎందుకు చూస్తున్నావు, ఈమెకి వెళ్ళి ఎందుకు చూస్తున్నావు అని ఇట్లాంటి క్వశ్చన్స్ మేడం అమ్మాయికి. డెఫినెట్గా అండి, ఈ సిచ్యువేషన్స్ అనేవి మేము చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. ఇందాక చెప్పినట్టు అది అపనమ్మకమే అవ్వచ్చు, అనుమాన తీరులో ప్రాబ్లం లెవెల్లో అయినా అయి ఉండొచ్చు.
మనం ఏది అని నిర్ధారించడం అనేది ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ని కూర్చోపెట్టి మాట్లాడితే కానీ నిర్ధారణకు రావడం అనేది కష్టం. సపరేట్ అయ్యేదాకా అంటే విడిపోయేదాకా వెళ్ళారు అంటే వాళ్ళ మనసులో వాళ్ళు ఎన్నో ఆలోచనలు, ఎన్నో కలహాలు, ఎన్నో ప్రయత్నాలు కూడా జరిగే ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళిద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి వాళ్ళలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అయ్యి సెటిల్ డౌన్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. చాలామంది మ్యారీడ్ కపుల్స్ డిస్టర్బెన్సెస్ని ఫేస్ చేయడం, సపరేట్ అవ్వడం అనేది ఈ కాలంలో ఎక్కువైపోయింది. అండ్ త్రూ మ్యారిటల్ కౌన్సిలింగ్, కపుల్ కౌన్సిలింగ్ ద్వారా ఖచ్చితంగా మనం ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయొచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి ఆమెకు అనుమాన తీరులో వెళ్ళిపోయింది అనుకుంటే కనుక దానికి తగ్గ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఆ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళల్లో అన్యోన్యత డెఫినెట్గా సెట్ అవుతుంది. ఆ అనుమాన తీరు అనేది ఆమెలో తగ్గడానికి చాలా మంచి అవకాశం అనేది ఉంది. మేడం అట్లా ఉందంటే ఆమె హాస్పిటల్ దగ్గర డాక్టర్ దగ్గర చూపించాలా? అమ్మ ఇద్దరిని కలిపి మానసిక వైద్య నిపుణుల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆలు మగల మధ్యన ప్రాబ్లం ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇద్దరి తరపున తీసుకొని వెళ్ళి ఇద్దరి సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అనేవి మాట్లాడొచ్చు. అలా మాట్లాడినప్పుడే వైద్య నిపుణులకి పూర్తి అవగాహన అనేది కలుగుతుంది. వాళ్ళ కుటుంబ పరిస్థితి గురించి, వాళ్ళ ఇద్దరి మధ్యన డిస్టర్బెన్సెస్ గురించి పూర్తి అవగాహన అనేది కలిగి దాన్ని బట్టే వాళ్ళు ఫర్దర్గా మీకు ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అనుమానం పడుతుంటే నా కొడుకు ఏమంటున్నాడంటే అమ్మాయి కొట్లాడి ఊరిపోయింది, వాళ్ళ ఆయన పిలుచుకొని పోయినాడు, విడాకులు తీసుకుంటా అంటున్నాడు నా కొడుకు. అదే అమ్మ, అక్కడ దాకా వెళ్తుంది అంటే ఖచ్చితంగా స్టెప్ తీసుకోవాల్సిన తరుణమే అమ్మ. డెఫినెట్గా మానసిక వైద్య నిపుణులు మీరు ఇద్దరిని తీసుకొని వెళ్తే ఏంటి అనే విషయం తేల్చి మీకు వివరణ అనేది ఇస్తారు. ఒకవేళ విడాకులు తీసుకోవాలంటే మనం ఎక్కడ ఎవరిని కలిసాలా? మహిళా మండలి ఉంటుందే మనకి అక్కడ, ఎక్కడ కర్నూలులో? ముందైతే మీరు డాక్టర్ గారిని సంప్రదించండి అమ్మా. సరే మేడం. డాక్టర్ గారు చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమంలో స్వల్ప విరామం. ఎప్పుడైతే భూమి కొల్లపారుతుందో వేరుమండలం బాగా విస్తరించి నాణ్యమైన అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందమ్మా. అరటి పండే కాకుండా అరటి ఆకుల నుంచి, కాండం నుంచి వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకొని రైతులు లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందండి. పసిడి పంటలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమవుతుంది. వీక్షించండి రెట్రో టైంలో ఓం నమ శివాయ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు డిడి సప్తగిరి ఛానల్లో. నాట్య సుమాంజలి కార్యక్రమానికి స్వాగతం. భరత మహానుభుని బ్రహ్మదేవుని ద్వారా తెలుసుకున్నటువంటి భరత శాస్త్ర నాట్య శాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా ప్రదర్శించేటువంటి పద్ధతే కూచిపూడి పద్ధతి. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుదాప్యేకం సమారాధనం అంటే నాట్యం భిన్న రుచులు గల వ్యక్తుల చేత ఒకే రకంగా ఒకే విధంగా ఆరాధింపబడుతోంది అని నాట్యశాస్త్రం తెలియజేసింది. శరీరం యొక్క మనం కదలికని అభినయము అంటారు. ఇది యజుర్వేదం నుండి తీసుకొనబడిందండి. సుఖము దుఃఖము రెండు కలిసి ఉంటుంది. ఆ సుఖ దుఃఖాన్ని మనం అంగాది అంగములతో అభినయిస్తే అంటే ఆంగిక అభినయంగాను వాచిక అభినయంగాను ఆహార్యం సాత్విక అభినయంతో వాటిని అభినయిస్తుంది నాట్యం అవుతుందని చెప్పి భరతమని తెలియజేశారు నాట్యశాస్త్రంలో. నాట్య సుమాంజలి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రతి మొదటి బుధవారం మరియు మూడో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. నాట్య సుమాంజలి తప్పక వీక్షించండి. విరామం అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో వైఫ్కి కానివ్వండి, హస్బెండ్కి కానివ్వండి, చీటికి మాటికి కోపం అనేది వస్తూ ఉంటుంది. అది అవతల వైపున ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల కూడా ఎక్కువగా గొడవలు జరగటం, విడాకులు వరకు వెళ్ళటం అనేది జరుగుతూ మనం చూస్తూ ఉంటున్నాం. సో దీని గురించి తెలియజేయండి. కోపం అందరికీ ఉండే న్యాచురల్ ఎమోషన్ అండి. యాంగర్ లేని మనిషి వాడు ఉండడు. కానీ అది అధికమైపోయినప్పుడు అది చేసేంత నష్టం ఇంకేది ఉండదనే చెప్పుకోవచ్చు. ఆ కోపం అటు పేరెంట్స్ మీద అవ్వచ్చు, ఇటు వైఫ్ మీద అవ్వచ్చు, ఇటు పిల్లల మీద అవ్వచ్చు, ఎవరి మీదైనా చూపించినా అది విపరీతం అయిపోయిన రోజు అన్నమాట తీసుకోలేమంటారు కదా. ఆ కోపంలో వచ్చిన మాటలు ఎంతో గాయపరుస్తుంటాయి, ఎదుటాల మనిషిని నష్టపరుస్తుంటాయి. అదే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన వచ్చేటప్పటికి కోపం అనేది ఒక సహజమైన ఎమోషన్ అయిపోతుంది. చాలా వరకు మీరు గమనిస్తే మన కోపం అనేది వాళ్ళ మీద ఉండకపోవచ్చు. మన కోపం అనేది మన బాస్ మీద అయి ఉండొచ్చు, మన కొలీగ్స్ మీద అయి ఉండొచ్చు, బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ ట్రాఫిక్లో ఫేస్ చేసిన ప్రాబ్లం వల్లనైనా అయి ఉండొచ్చు. కానీ ఆ కోపం తీసుకెళ్ళి మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మీదే చూపిస్తుంటాం. అదే వైఫ్ లేదా వైఫ్ హస్బెండ్ మీదన ఇదే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ కోపం అనేది ఎదుటి వాళ్ళని గాయపరచకూడదు. మన ఎమోషన్, యాంగర్ అనే ఎమోషన్ని మనం డెఫినెట్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. బియాండ్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు ఇద్దరి మధ్యన డిస్టర్బెన్సెస్ అనేవి విపరీతమైపోతాయి. ఒక్కొక్కసారి అండర్లైయింగ్ ఫ్రస్ట్రేషన్స్ అంటే ఇద్దరి మధ్యన ఎన్నో సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అవి పైలప్ అయిపోయి ఒకేసారి ఆ కోపం చూపించడం అనేది కూడా చేస్తూ ఉంటాం. ఓవర్ అగ్రెషన్ అప్పుడండి బాగా డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. ఇద్దరి మధ్యన హెల్దీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవ్వదు. సో కోపం ఏంటంటే ఒక రకమైన డిఫెన్స్ కూడా. అంటే మనకి ఏదన్నా బాధ కలిగినప్పుడు, మనం హర్ట్ అయినప్పుడు, మనం బాధపడ్డాం, హర్ట్ అయ్యాం అనే ఒక బలహీనతని చూపించలేక కూడా అది కోపంలా మార్చి మన ఎమోషన్ని మనం గార్డ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, నాకు బాధగా ఉంది అని మీ వైఫ్కి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, తిట్టినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు. ఎప్పుడైతే మన ఎమోషన్ని మనం ఒక్క 2 minutes తీసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తామో అది కోపం కాదు, వెనకాల ఉన్న బాధో ఏదో ఒక రీజన్ వలన వచ్చిన ప్రాబ్లమో అనేది అర్థమవుతుంది. ఆ విషయాన్ని వేరే విధంగా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే విపరీతమైన కోపంలాగా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనల్ని నెట్టి పారేస్తారు. ఆ విధంగా ఉండకూడదు అనుకుంటే మన యాంగర్ని మనం డెఫినెట్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. డాక్టర్ గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 మేడం, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగమణి అన్న పేరు, దూరం నుంచి మాట్లాడుతున్నానండి. డాక్టర్ గారితో మాట్లాడండి. సరే అండి. చెప్పండి అమ్మా, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మా అబ్బాయికి 20 సంవత్సరాలు ఉంటాయండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి. మొన్న 4వ సంవత్సరం అండి ఇది. అయితే ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి అస్తమానం గొడవలేదండి. మనశ్శాంతిగా ఉండలేదు, దేనికో దానికి గొడవలు పెట్టుకున్నారండి ఇద్దరు. ఆ అబ్బాయికి కొంచెం అనుమానం అండి మా అబ్బాయికి. ఈ అమ్మాయి అంటే అలాగ అంటున్నాడు, నేను అనలేని మాట్లాడుతున్నాడు, నేను పన్నాను, ఈ అమ్మాయి అంటుందండి. ఇద్దరికి అస్తమానం గొడవలేదండి మేడం. ఈ సమస్య ఎలా సాల్వ్ అవుద్ది అంటారండి? సో ఇద్దరు వ్యక్తుల మధ్యన విపరీతమైన గొడవలు జరుగుతున్నాయంటే చాలా కారణాలు ఉంటాయండి. ఎందుకంటే ఒకళ్ళ వ్యక్తిత్వం ముందు, ఒకళ్ళ వ్యక్తిత్వం ఒకలాగా ఉండొచ్చు, ఇంకొకళ్ళ వ్యక్తిత్వం ఒకలాగా ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్, అడ్జస్ట్మెంట్స్లో ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది వరకు వాళ్ళిద్దరే కాకుండా ఇంకెవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారా, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ అండి. ఒక కపుల్ మధ్యన, ఒక దంపతుల మధ్యన డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంటే దానికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. ఆ కారణాలు ఎప్పుడైతే మనం గుర్తించకుండా జస్ట్ ప్రతి చిన్నవాటికి విసుక్కోవటం, కోప్పట్టం అనేది చేసినప్పుడు మనసులో వాళ్ళకి ఒకరి మీదన ఒకరికి ఏదో ఆలోచన ఉంటుంది, ఒక నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ థాట్స్ ఉంటాయి. అవి వ్యక్తపరచకుండా కోపాన్ని మాత్రమే వ్యక్తపరచడం అనేది చేస్తూ ఉంటారండి. ఎప్పుడైతే ఎందుకు నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, ఒకరి మీద ఒకరికి ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఏర్పడుతున్నాయి, అది పిల్లల విషయంలోనా, లేకపోతే ఫ్యామిలీ విషయంలోనా, లేకపోతే ఫైనాన్స్ విషయంలోనా, లేకపోతే ఏ ఇష్యూ, లేకపోతే ఒకరి మధ్యన ఒకరి ప్రేమ వ్యక్తపరచుకోకపోవడం వలన, ఏ కారణం చేత అనేది చూడాల్సి వస్తుందండి. ఆ తర్వాత వాళ్ళిద్దరితో మాట్లాడి వాళ్ళని ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునేలాగా చేయడానికి ప్రయత్నించడం అనేది త్రూ మ్యారేజ్ కౌన్సిలింగ్, కపుల్ కౌన్సిలింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అనుమాన తీరంటారా, ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు అనుమానం అనేది ఒక పెనుభూతం. ఆ అనుమానం ఏర్పడిన తర్వాత అది విపరీతం అయిపోతే మాత్రం అది రుగ్మతే, అర్థం చేసుకోవాలి. ఆ రుగ్మతకి తగ్గ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ
కంపల్సరీ అవసరం పడుతుంది. అది రుగ్మత తీరులో లేదా అది జస్ట్ ఇద్దరి మధ్యన వచ్చే మనస్పర్ధ, దానికి మనం కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళలో మార్పు తెచ్చి సరిదిద్దడానికి పూర్తి ప్రయత్నం చేయొచ్చు. ఎస్ డాక్టర్ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. మీ ప్రశ్న ఏంటో అడిగాను సార్. ఇది ప్రకృతి ఉంది కదా, ఈ ప్రకృతి అంతా కూడా కంప్లీట్ గా మీరు ఇప్పుడు పెట్టినటువంటి టాపిక్ వైవాహిక సంబంధాల గురించి, యాక్చువల్గా దాంపత్యం గురించి యాక్చువల్గా ఉన్నటువంటి విషయం దాని మీదే కంప్లీట్ గా ఆధారపడి ఉంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ప్రకృతి ధర్మం, భార్యాభర్తల మధ్య. అయితే ఇది ఒక మానసిక ధర్మం కూడా. ప్రతి వ్యక్తికి చూసుకుంటే యాక్చువల్లీ ఇది ఒక మానసిక ధర్మం కూడా. ఇద్దరి మధ్య కూడా సరైన అవగాహన లేని పక్షంలో పూర్వం ఏం చెప్పేవాళ్ళు అంటే, సార్ మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ కాల్ కట్ అయింది. మేడం గారు, ఇప్పుడు మన ఈ జీవన శైలిలో హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానివ్వండి ఆర్ ప్రొఫెషనల్ కానివ్వండి, మధ్యలో ఏదైనా తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఈ తేడాని బేస్ చేసుకొని కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో సమస్యలు అనేవి చాలా ఎక్కువగా రీసెంట్గా మనం చూస్తున్నాం. సో దీని గురించి తెలియజేయండి. ఈ మార్పు ఎక్కువగా ఈ కాలంలోనే అండి. అదే ఈ కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు వచ్చి వర్క్ చేయడం, ఎడ్యుకేషన్లో ఆఫ్ కోర్స్ ఎక్సెల్ చేస్తున్నారు విమెన్. దాంతోపాటు ఈక్వల్గా గుడ్ ఇనఫ్ జాబ్స్ టేకప్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి మగవారి కన్నా బెటర్ పొజిషన్లో జాబ్స్ కూడా టేకప్ చేస్తున్నారు. అలాంటి సమయంలో ఈగో క్లాషెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ఫైనాన్స్ పరంగా ఇంటికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో, ఎంత దంపతులే కాదు, తల్లిదండ్రులు పిల్లలు అన్న అవ్వచ్చు, ఎట్లాంటి రిలేషన్లో అయినా ఎప్పుడైతే మనీ అండ్ ఫైనాన్స్ ఇన్వాల్వ్ అవుతుందో ఇద్దరి మధ్యన అపోహలు, డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం అనేది పూర్తిగా ఉంటుంది. సో ఈ కాలంలో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇద్దరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు ఆ ఈగో క్లాషెస్ రావడము, ఇద్దరి మధ్యన డిస్టర్బెన్సెస్ పెరిగిపోవడము, కలహాలు గొడవలు ఎక్కువైపోవడము, నేనని గొడవ పట్టడము, అలాంటి పరిస్థితులు ఎక్కువగానే చూస్తున్నాం. కానీ యాజ్ ఏ సెడ్, ఎప్పుడైతే ఇలాంటి ఈక్వల్ జాబ్స్లో ఉన్నారండి, ఎప్పుడైతే మ్యూచువల్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఒకళ్ళు డీల్ చేస్తున్నారో అప్పుడు ఆ ఈగో క్లాషెస్ నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుందండి. ఎప్పుడు ఒకళ్ళ వర్క్ని ఒకళ్ళు డెఫినెట్గా రెస్పెక్ట్ చేసుకోవాలి. అండ్ వర్క్కి లైఫ్కి ఒక బౌండరీ అనేది ఉండాలండి. మనం అన్నీ కలిపేస్తూ ఉంటాం. ఏ సిచ్యువేషన్లో ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా ఒక్కొక్కసారి గుర్తించాం. వర్క్ లైఫ్ గురించి ఒక లిమిటేషన్ అనేది ఉండాలి. వాటి గురించి డిస్కషన్ కూడా ఒక లిమిటేషన్ అనేది ఉండాలి. మనం చాలాసార్లు మన థాట్స్ అన్నీ ఇంటికి క్యారీ చేయడం జరుగుతుంది. ఆ ఇంట్లోనే ఆ డిస్టర్బెన్సెస్ అండ్ ఆ ఎమోషన్స్, ఆ కోపం చూపించడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు, ఇద్దరికీ ఆ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఆ టైంలో కొంచెం టైం ఆఫ్, ఒకళ్ళు వాళ్ళు సెటిల్ డౌన్ అవ్వడానికి, కామ్ డౌన్ అవ్వడానికి టైం తీసుకొని ఆ తర్వాత మ్యూచువల్గా వాళ్ళు ఇందాక చెప్పినట్టు ఒక లిమిటెడ్ టైం అనేది వాళ్ళు స్పేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే అప్పుడే ఆ లవ్ అండ్ బాండింగ్ అనేది వాళ్ళకి ఫామ్ అవుతుంది. అండ్ త్రూ మ్యూచువల్ రెస్పెక్ట్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ డెఫినెట్గా అవసరం అండి. ఈ కాలంలో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో అక్కడ అడ్జస్ట్ అయ్యే నేచర్ అనేది అందరిలో తగ్గిపోతుంది. అడ్జస్ట్మెంట్ కంపల్సరీ అండి. మీ పేరెంట్స్తో మీరు అడ్జస్ట్ అవ్వలేదా? మీ పిల్లలు మీ మీద ఎక్కి తొక్కితే మీరు అడ్జస్ట్ అవ్వట్లేదా? అలానే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కూడా డెఫినెట్గా అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్ని అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఎక్కడైతే అడ్జస్ట్ అవుతారో, ఆ ఫ్లెక్సిబిలిటీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో, రెస్పెక్ట్ ఎవరైతే ఇస్తారో, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎంత ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఇద్దరు అయినా కూడా వాళ్ళ లవ్ అనేది వాళ్ళు రీటైన్ చేయగలుగుతారు. ఎస్ డాక్టర్ గారు, సో పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఈ రెండింటిని కూడా ఎప్పుడు మిక్స్ చేయకూడదని చాలా చక్కగా వివరించారు. డాక్టర్ గారు, ఒకానొక టైంలో మొండితనం పట్టుపట్టి ఉంటారు, ఐదర్ హస్బెండ్ కానివ్వండి లేదా వైఫ్ కానివ్వండి. వీటికి సంబంధించి ఎలా పట్టు విడుపులు ఉండాలి అనేది మీ మాటల్లో మా ప్రేక్షకులకు తెలియజేయండి.
మొండితనం పట్టుబట్టే తత్వం అనేది ఒక్కొక్కళ్ళ పర్సనాలిటీ బట్టి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూసిన ఒక పేషెంట్ బట్టి చెప్తున్నాను. ఆ అమ్మాయి చాలా గారాబంగా పెరిగింది, ఎంతో సెన్సిటివ్గా పెరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు తనను ఎంతో ప్రేమగా చూసుకున్నారు, ఒక్కతే అమ్మాయి అని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ తర్వాత తను లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. అక్కడ ఏ రకమైన పని తను చేసేది కాదు, తనకి ఏది కావాలన్నా తన దగ్గరికే వచ్చి వాళ్ళే చేసి ఇచ్చేసేవాళ్ళు. అంత గారాబంగా పెంచినప్పుడు ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తతో అడ్జస్ట్మెంట్ అనేది ఎంత డిఫికల్టీ ఫేస్ చేస్తారు. ఈ కాలం పేరెంటింగ్లో ఇది ఎక్కువగా చూస్తున్నామండి. మొండితనం అనేది ఎక్కువైపోతుంది పిల్లల్లో, ఎందుకంటే ఎంతో గారాబం చేస్తున్నారు. ఎప్పుడైనా ఆ స్టెబిలిటీ అనేది ముఖ్యమండి. అతి గారాబం పనికిరాదు, అలానే ఓవర్ డిసిప్లిన్, ఫిజికల్ అబ్యూస్, కొట్టి తిట్టి పెంచే తత్వము పనికిరాదు. ఆ బ్యాలెన్స్డ్ యాటిట్యూడ్తో ఎప్పుడైతే పిల్లల్ని పెంచుతున్నామో వాళ్ళల్లో ఆ మొండితనాన్ని కూడా మనం పెంచకుండా ఉంటాం. ఒకసారి ఆ మొండి తీరులోకి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు అడ్డదిడ్డంగా వాదించిన సందర్భాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే ఒకళ్ళు అగ్రెసివ్గా ఉన్నారో ఇంకొకళ్ళు కామ్ డౌన్ అవ్వడం అనేది అవసరం అండి. అగ్రెసివ్ పర్సన్కి మనం అంతే అగ్రెసివ్గా, అంతే స్పీడ్లో మనం ఎప్పుడైతే మాట్లాడతామో డెఫినెట్గా అది పెరిగిపోతుంది కానీ తగ్గదు. భార్యాభర్తల మధ్యన ఇది డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళు రైజ్ అయిపోయి కోపంతో ఉంటే ఇంకొకళ్ళు కూడా రైజ్ అయితే అది ఇంకా కలహమే. ఒకళ్ళు రైజ్ అయి ఉన్నప్పుడు కామ్ డౌన్ అయిపోయినంత మాత్రం తగ్గిపోయినట్టు ఖచ్చితంగా కాదండి. ఆ తర్వాత వాళ్ళు కూడా కామ్ డౌన్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్ని, మీ సిచ్యువేషన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి, దాన్ని డీల్ చేసుకోవాలి. కానీ ఆ సిచ్యువేషన్లో మాత్రం రైజ్ అవ్వకూడదు. సో అలానే మొండిగా ఉన్న సిచ్యువేషన్స్లో కూడా ఎప్పుడైతే మనం కూడా ఆర్గ్యుమెంటేటివ్గా వెళ్తామో వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు. సో ఆ టైంలో కామ్ డౌన్ అయ్యి, కూల్ డౌన్ అయ్యి కొంచెం పోస్ట్పోన్మెంట్ చేయొచ్చు. మనకి ఎప్పుడైనా ఒక ప్రాబ్లం మరీ విపరీతమైపోతుంది, డిస్టర్బెన్స్ మరీ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతుందంటే దాన్ని పోస్ట్పోన్ చేసి ఇంకొక రోజు చూసుకుందాం, ఇంకొక రోజు మాట్లాడుకుందాం అనే దానిలోకి తీసుకెళ్ళి వాళ్ళు కామ్ డౌన్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే ఎవరైనా వినే అవకాశం అనేది ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు చివరిగా ఈ వైవాహిక దాంపత్యానికి సంబంధించి మీ మాటల్లో మా ప్రేక్షకులకు మీ సూచనలు, సలహాలను తెలియజేయండి. సో వైవాహిక దాంపత్యం ఎంతో అన్యోన్యకరంగా ఉండాల్సిన దంపతులు ఈ కాలంలో కలహాల బారిట, కష్టాల బారిట, అన్నిటికంటే విడిపోయే లెవెల్కి ఇబ్బందులు పడటం, కొట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇందాక నేను చాలా విషయాలు చెప్పానండి క్లుప్తంగా. ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడ్జస్ట్ అవ్వే నేచర్ కపుల్కి కంపల్సరీ అవసరం. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. పరిస్థితులు బట్టి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే కలహా కన్నా కూడా ఒకళ్ళు తగ్గినా కూడా అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్, ఒకళ్ళ పరస్పరం రెస్పెక్ట్, పరస్పరం గౌరవించుకోకపోతే ఏ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా నిలవదండి. ఒకళ్ళు డామినెంట్గా ఒకళ్ళు తక్కువగా ఫీల్ అయినంత కాలం వాళ్ళల్లో ఒక సప్రెషన్ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. వాళ్ళు పూర్తిగా ఇంకొకరిని ప్రేమించలేకపోవడం ఆర్ గౌరవించలేకపోవడం జరుగుతుంది. భయంతోనే బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే ఒకళ్ళనొకళ్ళు గౌరవించడం అనేది చాలా 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 ముఖ్యమైనది. అడ్జస్ట్మెంట్ నేచర్ తో ఎంత స్ట్రాంగ్ పొజిషన్స్లో ఉన్న ఇద్దరు వాళ్ళకంటూ వాళ్ళు టైం వెచ్చించుకోవటం, పర్సనల్ టైం, కపుల్ టైం అనేది వెచ్చించుకోవటం, ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ప్రకారం ఏదైనా ఊరు వెళ్ళటం, కాస్త ఫ్రీ టైం, రిలాక్సేషన్ టైం గడపడం అనేది కూడా ముఖ్యం. అది ఒక రకంగా మీ ప్రేమని నర్చర్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లాగా చెప్పుకోవచ్చు. ఇలా కపుల్ అనే ఇష్యూ అది లైఫ్ టైం లాంగ్గా నడవాలి అంటే అండి ప్రతిదీ పాటిస్తూ ఉంటే అండ్ వచ్చే ప్రాబ్లమ్స్ని చక్కగా ఫేస్ చేసుకుంటూ ఉంటే అండ్ మరీ ప్రాబ్లమ్స్ అయినప్పుడు థెరపీ లేకపోతే మెడిసిన్స్ దాకా వెళ్ళాల్సిన అవసరాన్ని గుర్తించడం కూడా ముఖ్యం. ఎస్ డాక్టర్ గారు, ఈ వైవాహిక దాంపత్యం గురించి అదేవిధంగా మా ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేసి పరిష్కారాలను కూడా తెలియజేశారు. డాక్టర్ మాన్సా గారు ధన్యవాదాలండి. ఇవండి ఈ వారం బంధాలు అనుబంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.